అన్న సినిమా అయితే నాకైతే బాగుందన్న. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన నాకైతే మంచిగా అనిపించింది. బట్ దీంట్లో నేనైతే సాంగ్స్ గురించి వచ్చిన సాంగ్స్ అయితే చాలా మంచిగా అనిపించిన. మన యూట్యూబ్లో ఉండి నేను అంటే మామూలుగా జేసీపీకి పోయేటప్పుడు కూడా ఆ డెక్లో పెట్టుకొని ఎంత మంచిగా ఆ లవ్ ఫీల్ సాంగ్స్ అనేది చాలా మంచిగా అనిపించినాయి నాకు. అలా ఆడ ఎక్కడ ఎలా అనిపించావో నాకు ఇలా ఇక్కడ కూడా కాకపోతే కొద్దిగా నాన్ సింక్లా యాడ్ చేసినారేమో అనిపించింది నాకు అయితే. బట్ స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో బంగారం దొంగతనం చేసి ఎందుకు దొంగతనం చేసిండు, ఎందుకు భైరవకోనకు పోయిండు, గరుడ పురాణంలో 4 పేజీలు ఎందుకు మిస్ అయినాయి, ఇవన్నీ తెలవాలంటే మన సినిమాకి వెళ్తే అయితే తెలుస్తుంది అన్నమాట. మనకి ఇవన్నీ ట్విస్ట్లు అనేటివి ఇవన్నీ మన మూవీలో. బట్ ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ బ్యాగ్లో ఏముందని ఒక ట్విస్ట్ వస్తుంది. మంచి లవ్ స్టోరీతో చాలా మంచిగా వైభ హర్ష, వెన్నెల కిషోర్ వీళ్ళ కామెడీ కూడా చాలా మంచిగా అనిపించింది. బట్ వీళ్ళంతా క్యారెక్టర్ లేకుండా స్టోరీ లైన్ అనేది కొద్దిగా మంచి బలంగా అనిపించింది. ఇంటర్వెల్ బ్యాంక్ ముందర ఒక ట్విస్ట్ వస్తుంది, చాలా మంచిగా ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత మన హీరో ఒక షాట్ ఉంటుంది, ఇట్లా అంటాడు కత్తి సీను, అదైతే చాలా మంచిగా అనిపించింది నాకైతే. సినిమా పరంగా అయితే మంచిగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ విజువల్స్ కానీ మంచిగా అనిపించినవి నాకు. ఈ లాస్ట్లో క్లైమాక్స్ ఏంటంటే మనము హెవీగా పెడతాడేమో అనుకున్నాం, కాకపోతే నార్మల్ సింపుల్ అనేది ముగించినాడు అనమాట. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ బట్ ఏంటంటే కొందరు బాగాలేదు అంటే విరూపాక్ష కొద్దిగా హై ఎక్స్పెక్టేషన్స్ వల్ల కొద్దిగా డౌన్ అవుతుంది అనమాట చాలామందికి. ఆ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నార్మల్ చూస్తే నార్మల్ ఆడియన్స్కి అయితే చాలామందికి అయితే ఈ సినిమా అయితే నచ్చుతుంది అనమాట. నాకైతే మంచి ఊరి పేరు భైరవకోన అయితే మంచిగానే అనిపించింది అన్న. క్యారెక్టరైజ్ అంటే బాగానే ఉంది కానీ అన్న, అంటే కొద్దిగా నేనేందంటే వీళ్ళకి కొద్దిగా ఇంపార్టెంట్ రోల్ అనేది కొద్దిగా తక్కువ ఇస్తున్నారు. విరూపాక్షలో హీరో రోలు తక్కువ ఉంది, హీరోయిన్ రోలే. దీంట్లో మొత్తం స్టోరీ లైను వీళ్ళ క్యారెక్టర్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. మన హీరో అనేది కొద్దిగా కష్టపడేది ఇంకా కొద్దిగా ఎక్కువ చూపించింటే హీరోకి కొద్దిగా గడ్డు కాలం లాగా ఎంత తిప్పలు పడి ఎంత అనేది ఇవి చూపించింటే బాగుండేదని నాకు అనిపించింది. లాస్ట్లో వాడు రావడం, వేరే విలన్స్ ఇవన్నీ కొద్దిగా చూపించింటే ఇంకా మంచి. అంటే ఆ క్లైమాక్స్లో వేరే ఓనియా మోసం చేస్తారు కదా, ఆ టైంలోనూ వేరే ఓనియాల్లో మోసం చేయడము ఇలా చేసినప్పుడు ఫైట్ చేసే సీన్ పెట్టింటే ఎక్సలెంట్ ఉండేదని నాకు అనిపించింది. నాకైతే అంటే కావ్య తాపన్ని ఇరికిచ్చినారని చెప్పాలి. ఎందుకంటే ఆమె కొద్దిగా అంటే సెకండ్ హాఫ్లో పనుకోదు, ఫస్ట్ హాఫ్లో కొద్దిగా ఇరికిచ్చినారే. అది కొద్దిగా అనిపిస్తుంది ఎందుకంటే ఆయన కొద్దిగా ఉంటాడు, బట్ అట్టేం కాదు. బట్ సందీప్ కిషన్ కొద్దిగా కష్టపడి ఉంటే బాగుండేది. ఓవరాల్ వచ్చేసి మూవీ అయితే బాగుందని, బట్ అంత హెవీ కాకుండా అంత తక్కువ కాకుండా మిడ్ రేంజ్ ఉందన్నమాట మూవీ పరంగా. 5కి 4 ఇస్తాను అన్న. లవర్స్ సింగిల్ నేనే వచ్చినాను, లవర్స్ రాకుండా ఉంటారా ఏంది? అందరు చూసే సినిమా మంచిగా అనిపి. అంటే దీనిలో ఏంటంటే ఒక మంచి మెసేజ్ లాంటిది. వాళ్ళు చనిపోయినా, మనం లవ్ చేసే వాళ్ళు చనిపోయినా సరే వాళ్ళ మీద అనేది ప్రేమ చావకూడదు అంతే. వాళ్ళు భౌతికంగా చనిపోయినా వాళ్ళ మీద ప్రేమ అనేది ఉండాలి. ఉచ్చబోద్దాం పోదాం అనుకునే మూమెంట్లో థియేటర్లో ఉచ్చబోపించిండు భయ్య. అటువంటి అంటే ఇంటర్వెల్ బ్యాంగ్ అంటాంగా ఉచ్చబోపించేసిండు. ఉచ్చబోయే ముందు గ్రాఫిక్స్ బాగున్నాయి, విజువల్స్ బాగున్నాయి, ఫోటోగ్రఫీ బాగుంది, ఒక పల్లెగూడెం పల్లె వాతావరణం చూపించారు, అది బాగా అనిపించింది. హీరో హీరోయిన్లో క్యూట్ లవ్ స్టోరీ, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, అది చాలా బాగా అనిపించింది. తల్లి కూతురు తండ్రి ప్రేమ అది చూపించాడు, అది బాగుంది. కావ్య తాపర్ సెకండ్ హీరోయిన్ కొంచెం మాసిగా చూపించాడు, చాలా బాగా అనిపించింది. ఫైటింగ్ పెడితే బాగుండి అనిపించింది, ఆ ద్వారా ఫైటింగ్ పెట్టలేదు. అలాగే వెన్నెల కిషోర్, వైభ హర్ష విత్ హీరోతో కలిసి చేసే ప్రతి సన్నివేశం కామెడీ మస్తు అనిపించేస్తుంది. సూపర్ అంటే సూపర్. గ్రాఫిక్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి భయ్య, చాలా బాగా అనిపించింది. భైరవకోన చాలాసార్లు భయపడ్డా నేను, ఇంకా ఎక్కువ భయపడాలనుకున్నా. ఒక్కనే ఉండటం వల్ల నాలో నేను ఆ భయాన్ని ఆశేసుకున్నాను. ఇంకిద్దరు ముగ్గురు ఉంటే అరిసేవాన్ని థియేటర్లో, ఎక్కువ అరవలేకపోయినా. మంచి మూవీ. మన సందీప్ కిషన్కి చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా వచ్చింది అయితే ఖచ్చితంగా చెప్తాను. అయితే సినిమాకి హైలైట్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్, మెనుగురు పురుగుల సన్నివేశం ఒకటి హైలైట్. నెక్స్ట్ వీళ్ళిద్దరు కామెడీ ఒకటి, వైభ హర్ష వెన్నెల కిషోర్ కామెడీ ఈ సినిమాకి ఇవి హైలైట్. సెకండ్ హాఫ్ బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ జస్ట్ నార్మల్గా కామెడీ ఎంటర్టైన్ తోటి, సెకండ్ హాఫ్లో ఇంకొంచెం ప్రతి సినిమాకి అలాగే ఉంటుంది. ఈ సినిమాలో కూడా సెకండ్ హాఫ్లో కొద్దిగా ఎక్కువ మంచిగా అనిపించింది. ట్విస్టులు చాలా ఉన్నాయి, థ్రిల్లు, ట్విస్టులు, సస్పెన్స్ చాలా బాగా అనిపిస్తాయి, మంచిగా ఉన్నాయి. ఓవరాల్గా విత్ ఫ్యామిలీతో సహా చూడొచ్చు. ఎందుకంటే కూతురు తండ్రి ప్రేమ అనేది చూపించాడు, చిన్న క్యూట్ లవ్ స్టోరీ ఉంది, వైభ హర్ష వెన్నెల కిషోర్ కామెడీ ఉంది కాబట్టి ఖచ్చితంగా రావచ్చు. సాంగ్స్ 2 పాటలు అయితే సూపర్గా ఉన్నాయి, చాలా అంటే చాలా. సాంగ్స్ మెయిన్ ఇంకా మర్చిపోయిన సినిమాకి ఈ 2 పాటలు కూడా హైలైట్. సినిమాకి చాలా బాగా అనిపిస్తుంది. భైరవకొండ సందీప్ కృష్ణ అన్న దుమ్ము లేపేసిండు, సూపర్ ఉంది సినిమా. అసలు ఆ సీన్స్ చూస్తుంటే ఒక్కొక్క సీన్స్ చూస్తుంటే మాత్రం మనకు సస్పెన్స్.
థ్రిల్లింగ్ జలక్ సీన్స్ అసలు మనం ఊహించుకోము, అంతా బాగుంది సినిమా. ఎందుకంటే మనం ఒక విరూపాక్ష తర్వాత మంచి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు హర్రర్ మూవీ. ఆయన క్యారెక్టర్ తగ్గట్టు డిజైన్ బాగా చేశారు. ఇంకోటి గీతా ఆర్ట్స్ బ్యానర్లో వచ్చింది సినిమా, పెద్ద బ్యానర్లో మంచి సక్సెస్ఫుల్ అయింది సినిమా. ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతుంది, ఎందుకంటే ఇప్పుడే రియల్ రిలీజ్ అయింది కాబట్టి ఇంకా రేపటి నుంచి ఇంకా టాక్ మంచిగా వస్తుంది. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. సందీప్ కృష్ణ కెరీర్లో ఇది మంచి మూవీ అనొచ్చు, బ్లాక్ బస్టర్. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.